Churches of Christ present సత్యవాణి. క్రీస్తు సంఘములు సమర్పించు సత్యవాణి. సత్యవాణి. యెహోవా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నమస్కారం. క్రీస్తు సంఘం సమర్పించిన సత్యవాణి కార్యక్రమానికి మరి ఒకసారి రాబిన్ గూటం మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుచున్నాడు. క్రీస్తు సంఘం సమర్పించిన ఈ సత్యవాణి కార్యక్రమంలో సత్యవాణి బృందం ద్వారా ఒక చక్కటి కీర్తన, అలాగే శక్తివంతమైన వర్తమానమును మీరు సహోదరులు జాషువా గూడెం ద్వారా వినుచున్నారు. సహోదరులు జాషువా గూడెం గారు ఇప్పుడు మనకి వాక్యం వినిపించక మునుపు సత్యవాణి బృందం ద్వారా ఒక చక్కటి కీర్తన విందాం. చక్కటి కీర్తన వినిపించిన సత్యవాణి బృందానికి మా హృదయపూర్వక వందనములు. It's time now to call upon Brother Joshua Gutam to deliver the word of God. I present to you Brother Joshua Gutam. యేసుప్రభు వారు ఒకసారి దేవాలయంలో ప్రవేశించగా ఆయన యొక్క అధికారాన్ని ఈ శాస్త్రులు పరిచయులు ఒకసారి సవాలు చేశారు. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎదుకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం నీకు ఎవడిచ్చానని ఆయన అడిగారు. అంటే ఆయన యొక్క అధికారాన్ని వాళ్ళు సవాలు చేశారు. యేసు ప్రభు కూడా వారికి ఒక ప్రశ్న వేశారు. ఆయన ఏమన్నారంటే, యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడి నుండి కలిగింది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగిందా అని ఆయన వారిని అడిగాను. మాకు తెలియదని వాళ్ళు జవాబిచ్చారు. అంటే పలు సందర్భాల్లో యేసు ప్రభును ఏదైనా ఒక ఇరుకులో పెట్టి ఆయన్ను నిర్బంధించాలని అపవాది ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నిజానికి ఆయన జన్మించినటి నుండి అపవాది ఆయన వెంటాడుతున్నాడు. అపవాది యేసు ప్రభు యొక్క పనులకు అభ్యంతరం కలుగజేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు.
ఈనాడు సువార్త చాటుచున్నట్లయితే అపవాది ఏ రకమైన మనుషుల ద్వారా పనిచేస్తాడో మనకు తెలియదు. మొత్తం మీద అపవాది అనేక మంది మనుషులను తన కొరకు వాడుకొనుచున్నాడు అనేది గొప్ప సత్యం. ప్రభువారి సువార్త పరిచర్య చేస్తున్న సందర్భంలో అట్లు ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఏకంగా కూడి ఒకరి తర్వాత ఒకరు ఆయనను శోధించేవారు. మరి ఇంకొక సందర్భంలో ఆయనను ఇరుకులో పెట్టాలని ప్రయత్నించి వాళ్ళు ఈ ప్రశ్న వేశారు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అనే ప్రమాదకరమైన ప్రశ్న వాళ్ళు వేశారు. మత్తయి రాసిన సువార్త 22:17 యేసు వారి చెడుతనము నెరిగి నన్ను ఎందుకు శోధించున్నారు, పన్ను రూపాయి ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక ధ్యానారము తెచ్చారు. అప్పుడు ఆయన ఆ ధ్యానారమును వారికి చూపించి ఆ రూపమును పైవ్రాతయు ఎవరివి అని వారిని అడుగుగా అవి కైసరివి అన్నారు వాళ్ళు. అందుకు ఆయన ఏమన్నారంటే, అందుకు ఆయన అలాగైతే కైసరవి కైసరుకును దేవునిది దేవునికి చెల్లించుడని వాడికి చెప్పారు. ఈ రీతిగా సూక్ష్మంగా ఆయన అసలు సమస్యను పరిష్కరించారు. ఆయన యొక్క జ్ఞానం అటువంటిది. ఆయన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములైనవి. మరి ఒక సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే, ఒక స్త్రీ మాలో 7 సహోదరులుండ్రి, మొదటి వాడు పెండ్లి చేసుకుని చనిపోయాను, అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాం, 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయాను. పునరుత్థానమందు 7 ఆమె ఎవరికి భార్య అగునని ఆయనను మరొక ఇబ్బందికరమైన ప్రశ్న వేశారు. మత్తయి రాసిన సువార్త 22:29 అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఎందువల్లంటే పునరుత్థానమందు ఎవరునూ పెండ్లి చేసుకున్నారు, ఎవరునూ పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున దూతల వలె ఉంటారని ప్రభు వారికి చెప్పి వారి యొక్క సమస్యను సూక్ష్మంగా పరిష్కరించారు. యేసు ప్రభు నామన మీకు అందరికీ శుభాభివందనాలు. మరోసారి దేవుడు మీకు నాకు అనుగ్రహించే గొప్ప తరుణం కొరకై ఆయన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన యేసు ప్రభుని గురించి మీకు ఏమి తోచున్నది ప్రశ్న మరికొంత ధ్యానించి దేవుని చిత్తమైతే ముగించడానికి ప్రయత్నం చేద్దాం. గత పాఠంలో ప్రభు వారు యూదులను ఆయన శోధిస్తున్నటువంటి శాస్త్రులను పరిశీలన ఒక ప్రశ్న అడిగారు. దాన్ని చూచాం కొంతకాలం. క్రీస్తుని గురించి మీకేమి తోచున్నది, ఆయన ఎవరి కుమారుడు అని ప్రశ్న ఆయన ప్రభు వారిని అడిగారు. వాళ్ళేమో ఆయన దావీదు కుమారుడు అని వాళ్ళు జవాబిచ్చారు. అలాగైతే దావీదు క్రీస్తును ప్రభుని ఎలా సంబోధిస్తున్నాడు అని ప్రభువు వారిని ప్రశ్నించారు. 110వ కీర్తన 1వ వచనంలో. దానికి వాడు ఏళ్ళేమి జవాబు వేయలేదు. అంటే పరిశుద్ధాత్ముని వలన దావీదు క్రీస్తును ప్రభు అని పిలిచారు. ప్రభువు నా ప్రభువుతో నేను నా శత్రువులను నీ పాదపీఠముల కింద ఉంచే వరకు నా కుడిపార్శ్వమున ఆసీనుడివై ఉండుము అని ప్రభువు నా ప్రభుతో ఎలా చెప్పాను అని యేసు ప్రభు వారు ఆ యూదులను అడిగితే వాళ్ళు దాని జవాబు ఇవ్వలేకపోయారు. యేసు ప్రభు దావీదు కుమారుడు మాత్రమే కాదు, శరీరీతిగా ఆయన దావీదు వంశంలో జన్మించిన కూడా ఆయన యొక్క శారీరక తత్వము దావీదు నుంచి గాని యోసేపు నుంచి గాని రాలేదు. ఆయన మానవ మాతృడైనటువంటి కన్య అయినటువంటి మరియను ఒక సాధనముగా వినియోగించి కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకములో ఉద్భవించినటువంటి దేవుని పుత్రుడు ఆయన. అందువలన ఆయన ద్వారానే మనకు స్వాతంత్ర్యం లభిస్తుంది పాపము నుండి అని మనం గ్రహించుకోవాలి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయగలడు అని ప్రభు వారు వాళ్ళకి ఒకసారి చెప్పాడు. యోహాను సువార్త 8:35-36 దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసినడల మీరు నిజముగా స్వతంత్రులైందురు అని చెప్పినారు. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులైందురు. ఏ కుమారుడు? దేవుని కుమారుడు మాత్రమే మనలను పాపము నుండి స్వతంత్రులుగా చేయగలడు. ఆ పై వచనంలో ఆయన ఏం చెప్పారంటే, మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని చెప్పారు. క్రీస్తుని కూర్చున్నట్టు సత్యం మనం గ్రహిస్తే మన పాపం నుండి మనం స్వతంత్రులము కాగలము. క్రీస్తుని కూర్చున్నట్టు అసలైన సిస్సలైన సత్యాన్ని మనం గ్రహిస్తే మన పాపముల నుండి విమోచన ఆయన మనకు సంపాదించి ఇవ్వగలరు. మన పాపం నుండి మనం విమోచన పొందగలము క్రీస్తు ద్వారా. అందువలన ఆయన ఎవరి కుమారుడు అనే ప్రశ్న మనలో ప్రతి వారు ఎదుర్కోవాలి. క్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు? ఆయన కేవలం మానవ మాతడా? మన దేశస్తులు చాలా మంది అంటారంటే, నాకు ఉన్నట్టు అనేక మంది హిందూ మిత్రులు ఏమంటారంటే, ఆయన అనేక దేవుళ్లలో ఒక దేవుడు అంటారు. ఆయన కూడా దేవుడు అని నమ్ముతారు, కానీ అనేక దేవుళ్ళలో దేవుడు మాత్రమే అని కొందరు అంటారు. మరికొందరు అయితే వాళ్ళు నానా దేవుళ్లను దేవతలను నమ్ముకున్నా మేము ఇంకా దేవుడిని నమ్ముకోలేదు అని వాళ్ళు చెప్తారు. కానీ అసలైన సిసలైన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన నమ్ముకునే పరిస్థితి మాకు రాబోతున్నదని వారి ఉద్దేశం. అందువలన అప్పటి వరకు వాళ్ళు నానా దేవుళ్ళను దేవతలను వాళ్ళు ఆరాధిస్తూ కాలం గడుపుతూ ఉంటారు.
కానీ సమయం వచ్చేసరికి ప్రతివాడు ఈ ప్రశ్న ఎదుర్కోవాలి. క్రీస్తును నేను నమ్ముచున్నా లేదా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నానా లేదా అనే ప్రశ్న మనలో ప్రతివాడు వేయాలి. ముస్లిం సోదరులు అంటే ఏమనుకుంటారంటే వాళ్ళు క్రీస్తు ఒక ప్రవక్త మాత్రమే అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రవక్త మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రవక్త నిజమే. మోషే అలనాడు ఎప్పుడో ప్రవచించాడు, నా వంటి ప్రవక్తను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, మీరు ఆయన మాటను వినవలెను అని మోషే అలనాడు ఎప్పుడో చెప్పాడు. కానీ క్రీస్తు ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ప్రవక్తే నిజమే గాని దేవుని యొక్క మాటలను పరిశుద్ధాత్మ యొక్క చిత్తాన్ని మనకు బయలుపరిచిన వాడు ఆయనే దేవుడు గనుక తన యొక్క చిత్తాన్ని తన యొక్క ఆజ్ఞలను మనకు బయలుపరిచి ఇచ్చారు. ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ప్రవక్త కంటే ఘనుడు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభు తన గురించి చెప్పాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభు వారు తన గురించి చెప్పుకున్నారు. ఎందువలన అంటే సొలొమోనుకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తే కదా. యోనాను పంపింది ఎవరు? క్రీస్తే కదా. పాత నిబంధనలో మనకు కనబడుతున్నాడు దేవుని వాక్కు, యెహోవా వాక్కు, దేవుని యొక్క దూత, దేవుని యొక్క ప్రవక్త, ఇవన్నీ యేసుక్రీస్తే. అలాగని మనం నమ్మకపోతే మన పాపంలో నుండి మనం చనిపోతామని ఆయన మనకు ఉద్బోధించినారు. క్రీస్తుని గురించి మీకు ఏమి తోచున్నది? ఆయన ఎవని కుమారుడు? ఒకసారి మిమ్మల్ని మీరే మీ హృదయాన్ని పరీక్షించుకోండి. మీ విశ్వాసం ఎట్టిది క్రీస్తుని గురించి? మరి ఎవరిని గురించో మీ విశ్వాసం ఎట్టుదో మనకు అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి వలన మనకు రక్షణ లేదు. ఈ నామమునే అనగా ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామం రక్షణ లేదని వాక్యం చెప్తున్నది. అపోస్తలుల కార్యము 4:12. క్రీస్తు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు అని మనం గమనించాం ఇదివరకే. ఆయనలో 2 తత్వాలు సంపూర్తిగా మిళితమైనని తెలుసుకున్నాం. ఆయన సంపూర్తిగా మానవుడు, సంపూర్తిగా దేవుడు. ఆయన ఈ 2 తత్వాలు ఆయన ఒక్కడ మాత్రమే మిళితమైనవి. ఎందువల్లంటే మానవునికి దేవునికి సమాధానం ఇవ్వగలవాడు. అటు దేవుని ఎరిగి సంపూర్తిగా ఎరిగిన వాడు ఉండాలి, ఇటు మానవుని సంపూర్తిగా ఎరిగిన వాడే ఉండాలి. అందువల్ల వాక్యం చెప్తుంటే దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనకు చెప్పబడింది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. యేసుక్రీస్తు కేవలం నరుడు మాత్రమే కాదు, నరులను విమోచింపవచ్చినటువంటి మానవావతారమెత్తినటువంటి దేవుడు అని మనం విశ్వసించాలి. ఆయన ఈ లోకంలో సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతమైనాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని గత పాఠంలో మనం గమనించాం. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తుండగా ఆయన యొక్క క్రియలను బట్టి అనేకులు ఆయన దేవుడు, దేవుని కుమారుడు అని ఒప్పుకున్నారు. దేవుడే ఆయనను గూర్చి కనీసం 2 సార్లు ఆకాశం నుండి గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ప్రభువారు బాప్తిస్మం పొంది యోర్దాను నది నుంచి ఒడ్డు నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ఆ సందర్భాన్ని మత్తయి ఇలాగ మనకు రాస్తున్నాడు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ తండ్రి అయిన దేవుడే ఆకాశం నుంచి ప్రజలందరికీ లోకానికి గొప్ప గంభీరమైన సాక్ష్యం ఇస్తాడు. ఏమది? ప్రభువుని సూచిస్తూ ఆయన బాప్తిజం పొంది నీళ్లలో ఒడ్డున రాగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చాడు. తర్వాత ఆకాశం నుంచి తండ్రి అయిన దేవుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అని గొప్ప శబ్దంతో తండ్రి అయిన దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. కనుక తండ్రి ఈయన నా కుమారుడని ఒప్పుకొంటున్నట్లయితే తండ్రి చెప్పిన ఒప్పుకోలను మనం ఒప్పుకోవడానికి మనకేంటి అభ్యంతరం? తండ్రి ఇస్తున్నాడు సాక్ష్యాన్ని మనం కాదనడానికి మనం ఎవరో? అందులో తండ్రి అయిన దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యాన్ని కాదనడానికి మనం ఎవరో కాదు కదా, మానవులు మాత్రమే. కనుక తండ్రి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సాక్ష్యాన్ని మనం తప్పగా ఒప్పుకోక తప్పదు. తర్వాత యేసు ప్రభు వారు ఒకసారి రూపాంతరం పొందారు. ఒక ఎత్తైన కొండ మీదకి ఆయన ఏకాంతరంగా పోయి ఈ పేతురు, యాకోబు, యోహాను ఎదుట ఆయన రూపాంతరం పొందారట. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఈ సందర్భం రాయబడింది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉంటే మంచిది, నీకు ఇష్టమైతే నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదవని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలోంచి పుట్టెను అని కనబడుచున్నది. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం మొదటి 5 వచనాలు మీరు ఒకసారి చూడండి. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడ్డారు. చూసారా, దేవుని యొక్క శబ్దం వినగానే శిష్యులు గడగడ వణుకుతూ బోర్లబడి భయపడిపోయారు. కానీ తండ్రి అయిన దేవుడే
కుమారుని సూచించి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అని తండ్రి అనే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కనుక ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడు. తండ్రి అనే దేవుడు ఆకాశం నుండి ఇచ్చిన సాక్ష్యాన్ని కాదని ఆయన కేవలం ప్రవక్త మాత్రమే అని చెప్పడానికి ఇవ్వడో నేను అవలే. కనుక అది ఆయన ప్రవక్త మాత్రమే అని చెప్పి ఆయన కేవలం మానవ మాత్రుడే అని ఆయనను పరిమితి చేయడానికి ప్రయత్నం చేస్తున్నది అపవాది. అలా చెప్పేవాళ్ళు అపవాది యొక్క పరిచారకులని మనం గమనించాలి. యేసు ప్రభు రూపాంతరం పొందగా అప్పటికి ఎప్పుడో చనిపోయినటువంటి మోషేయు ఏలియాయు వచ్చి ఆయనతో సంభాషిస్తున్నారండి. మోషే దేనికి గుర్తు? మోషే పాత నిబంధనకు ధర్మశాస్త్రమునకు గుర్తు. ఏలియా దేనికి గుర్తు? ప్రవక్తలకు గుర్తు. యూదులు పాత నిబంధనలు 3 భాగాలుగా చెప్పుకునేవారు: ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథము, కీర్తన గ్రంథము అని. ఇక్కడ కీర్తన గ్రంథం కూడా ప్రవక్తల్లో వస్తుంది. ఇక్కడ పాత నిబంధన అంతా ఇక్కడ మనకు కనబడుతుంది. మోషేయు ఏలియా అంటే వచ్చారంటే పాత నిబంధనలో ఉన్న వ్యక్తులు ప్రభు దగ్గరికి వచ్చి ఏంటింటో మాట్లాడుతున్నారు. అక్కడ మోషే, ఇక్కడ ఏలియా, యేసుక్రీస్తు ముగ్గురు అక్కడ కనబడేసరికి పేతురు ఏం చెప్తున్నాడు? ప్రభువా, నీకొకటి, మోషేకొకటి, ఏలియా ఒకటి, 3 ఆలయాలు కడదాం అంటున్నాడు. అది సాతాను యొక్క తలంపది. సాతాను వెంటనే చూసారు ఎంత తొందరలో అక్కడ ప్రవేశించిందో. అంటే దేవుడు కనుక పైనుంచి సాక్ష్యం ఇవ్వకపోతే బహుశా పేతురు ఆ పని చేసి ఉండేవాడు. చేసింటే ఇక్కడి నుంచి ప్రతి క్రైస్తవుడు, ప్రతి వాడు కూడా ఆ పర్ణశాలగా దేవాలయాలకు వెళ్ళి పాదయాత్రలు చేస్తూ నానా హడావుడి చేస్తుండేవారు. కానీ పేతురు ఇంకా మాట్లాడుతుండగా మీరు గమనించండి, అతడు ఇంకనూ మాట్లాడుతుండగా ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము పైనుంచి వచ్చింది, ఆకాశం నుంచి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈయన క్రీస్తు యేసు నా కుమారుడు, మీరు ఈయన మాట వినాలి. ఇప్పుడు ఇక మీద మోషేని కాదు, ప్రవక్తలు కాదు, కానీ వారు గద్దించిపోయారు. పాత నిబంధన గ్రంథం తీసివేయబడింది, కొట్టివేయబడింది. క్రీస్తు యొక్క మాటలను ఇప్పుడు మనం వినాలి అని తండ్రి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి క్రీస్తుని గురించి మీకు ఏం తోచున్నది? ఆయన దేవుని కుమారుడు, ఆయన మాటలను మనం వినాలి. యేసు ప్రభు దేవుని కుమారుడని ప్రభుని ఒప్పుకున్నారు. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునండి, నేనే, ఐయామ్ అని చెప్తున్నారు. బీ అ గుడ్ చీర్, ఐయామ్ అని చెప్తున్నారు. ధైర్యం తెచ్చుకునండి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చినకు నాకు సెలవేమని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. గాని గాలి చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అతడు దోణిలో ఉన్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కారు. ఆయనకు ఆరాధన చేశారు. దే వర్షిప్ హిమ్. ఇందువలన ఆయన దేవుడు కనుక. ఆయన శిష్యులు ఆయనతో ప్రత్యక్షంగా కాలం గడిపిన వారు, ఆయనతో సన్నిహితంగా నడిచిన వారు, కాలం గడిపిన వారు, ఆయన తాకిన వారు, ఆయనతో చేతులు కలిపిన వారు, ఆయన చూచిన వారు, ఆయనతో కలిసి భోజనం చేసిన వారు, ఆయన క్రియలను మహత్కార్యములను కండ్లారా చూచిన వారు ఏమి సాక్ష్యం చెప్తున్నారు? నీవు నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యం చెప్తున్నారు. క్రీస్తుని గురించి మీకు ఏం తోచున్నది? ఆయన ఎవరి కుమారుడు? ఆయన దేవుని కుమారుడు అని మనం విశ్వసించాలి. ఆయన దేవుని కుమారుడు అని మనము నమ్మకపోతే మన పాపముల నుండి చనిపోదుము అని ప్రభువారే చెప్పారు. అంతేకాదు, దయ్యములు కూడా యేసు దేవుని కుమారుడని చెప్పి ఒప్పుకున్న సందర్భాలు మనకు కనబడుతున్నవి. దయ్యముల దగ్గరికి వెళ్ళక ముందు మరి ఇంకో సందర్భాన్ని చూద్దాం. యేసు ప్రభు ఫిలిప్పుదైన కైసరే ప్రాంతంలో సంచరించు శిష్యులను ఒక మారో ప్రశ్న వేశారు. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని ఆయన తన శిష్యులను అడిగితే, ఆ శిష్యులు ఏమన్నారంటే, నీవు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని. ప్రజలందరూ అలాగనుకుంటున్నారు. అలాగైతే అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగారు. ప్రభు వారి శిష్యులు అడిగారు. వాళ్ళందరూ ఏంటంటే చెప్పుకున్నారు పోనీ, కానీ మీరైతే నన్ను గురించి ఏమనుకొనిచున్నారు అని ప్రశ్న వేస్తే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అని క్రీస్తువు అని ఒప్పుకున్నాడు. అలా చెప్పినందువలన ప్రభు వారు పేతురును దీవించాడు. సీమోని బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరుడు నీకు బయలుపరచలేదు అని ప్రభు వారు పేతురు చెప్పారు. కనుక శిష్యులు ఆయనను సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తు అని ఒప్పుకున్నారు. మనం ఏమైనా ఒప్పుకోలేం. యేసు ప్రభు అని
నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడుదువు అని వాక్యము చెప్తున్నది. యేసు ప్రభు అని, దేవుడని, దేవుని కుమారుడని మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు దయ్యముల దగ్గరికి వద్దాం. దయ్యములు కూడా ప్రభువును దేవుని కుమారుడా నజరేయుడైన యేసు మాతో నీకేమి, మా ఏం పని అని వాళ్ళు యేసు ప్రభువును చూడగానే కేకలు వేసేవారు. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 28, 29 వచనాలు చూస్తే ఆయన అంటే యేసుక్రీస్తు అద్దరినున్న గదరేనీయుల దేశం చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగ్గుల ఉగ్రులైనంద ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాక ఉనిపై మమ్మల్ని బాధించుటకు వచ్చితివా అని కేకలు వేసిరి. ఆయన వాటిని ఆ దయ్యములను పొమ్మనగానే అవి ఆ మనుషులను వదిలిపెట్టి అక్కడున్న పందుల్లోనికి పోయినట్లు మనకు వాక్యం చెప్తున్నది. ఇక్కడ దయ్యములు ఏమని చెప్తున్నవి? దేవుని కుమారుడా అని దయ్యములు కూడా ప్రభువును ఒప్పుకున్నవి. యాకోబు ఏం చెప్తున్నాడంటే దయ్యములను కూడా ఆయన నమ్మి వణుకుచున్నామని చెప్తున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం చూస్తే దయ్యములను ఆయనను నమ్మి వణుకుచున్నవి. దయ్యములు యేసు దేవుని కుమారుడని దేవుడని నమ్ముచున్నవి, కానీ దయ్యములు ప్రభువుకు లోబడ అని ప్రభు చిత్తాన్ని జరిగించడం అడ్డు వస్తా ఉంటాయి. అందువలన నిత్య నరకము సాతానుకును అతని పరిచారకును సిద్ధపరచబడే ప్రదేశం అని వాక్యము చెప్తున్నది. యేసుని గురించి మీకేమి తోచున్నది? ఆయన దేవుని కుమారుడని దయ్యములు కూడా ఒప్పుకున్నారు. ఎంత గొప్ప సంగతి! మిగతా వాళ్ళ గురించి, ఆ బాబాల గురించి, ఈ ప్రవక్త గురించి, ఎవరి గురించి దయ్యాలు అలా ఒప్పుకో. యేసు ప్రభు యొక్క నామం చెబితేనే దయ్యములు వణుకుతాయి. ఆయన యొక్క వాక్యం అంటేనే దయ్యములకు, అపవాదికి భయం. సాతాను జడిచేది ఒకే ఒక దేవునికి, ఆయన వాక్యం అనుకుని. అందువల్లనే ప్రభువుని శోధిస్తున్న సాతాను యేసు ప్రభు దేవుని యొక్క వాక్యము అనే ఖడ్గమును వినియోగించి అతని యొక్క శోధనను జయించారు. మనం కూడా దేవుని యొక్క వాక్యం దగ్గర పెట్టుకుంటే, మన హృదయాల్లో ఉంచుకుంటే అపవాది మన దగ్గర రాడు. వాక్యం ఏం చెప్తుందంటే అపవాదిని ఎదిరించుడి అతడు మీ ఎదురుండి పారిపోవును అని చెప్తున్నాం. ఎలా ఎదిరిస్తాం? వాక్యం అనే ఖడ్గాన్ని బట్టి. ఈ వాక్యము ద్వారా మనం అపవాదిని ఎదిరిద్దాం. అపవాదిని, వారి పరిచారకులను మనం ఎదిరిందాం. యేసు ప్రభువుని సిలువ వేసినటువంటి సందర్భంలో ఆయన సిలువ దగ్గర కాపలా ఉన్నటువంటి సైనికులు సైతము నిజముగా ఈయన దేవుని కుమారుడిని ఒప్పుకున్నట్టు మనం చూస్తున్నాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యేసు ప్రభువు ఆయన సిలువ మీద వేలాడుతూ బిగ్గరగా కేకర వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు అగ్గుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. శతాధిపతి అంటే 100 సైనికుల పైన ఉన్నాడు అధిపతి. శతాధిపతియు అతని దగ్గర ఉన్నటువంటి కావలి వారిని ఏం చేశారట? భూకంపము జరిగిన, క్రీస్తు వారు ప్రాణం విడిచిన వెంటనే జరిగిన మహత్కార్యములను, ఆ భయంకరమైన సంఘటన చూచి వాళ్ళు మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. చూసారా? ప్రభువుని సిలువ వేసిన సైనికులు సైతము ఈయన నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకొనిచున్నారు. సాతానుడు సైతము నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపింపని ప్రభువుని శోధించారు. సాతాను తెలుసు దేవుని కుమారుడని. ఒకసారి మనం అంటారు నువ్వు ఛాంపియన్ అయితే ఈ పని చేయి, ఆ పని చేయండి, చిన్నపిల్లల్ని మనం ఒకసారి హేళన చేస్తూ ఉంటాం, లేకపోతే వాళ్ళు ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అపవాదికి తెలుసు ఆయన దేవుని కుమారుడే. యేసు ప్రభు దేవుని కుమారుడిని ఎవరెవరు ఒప్పుకున్నారు? తండ్రి అయిన దేవుడు ప్రభువునికి సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభుతో కూడా ఉన్న శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకున్నారు. అపోస్తలుడైన పేతురు నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని ఒప్పుకున్నాడు ఆయన గురించి. దయ్యములు సైతము నీవు దేవుని కుమారుడా నజరేయుడైన యేసు నీతో మాకేమీ పని అని వాడు ఒప్పుకున్నారు. యేసు ప్రభుని సిలువ వేసిన సైనికులు సైతము ఆయన దేవుని కుమారుడని చెబుతున్నారు. చివరికి అపవాది కూడా నీవు దేవుని కుమారుడు అని ఒప్పుకొనిచున్నది. ఇంకా ఆయన యొక్క క్రియలు కూడా మనకి అన్ని గొప్ప సాక్ష్యం ఇస్తాడు. ఆయన ఈ లోకంలో ఉంటుండగా ఆయన చేసినటువంటి క్రియలు, మహత్కార్యములు కోటాను కోటలు, అవన్నీ గ్రంథంలో వ్రాయబడలేదు. ఆయన బాగు చేయలేని రోగం అంటే ఏమీ లేదు. ఆయన మనుషులకు పట్టిన ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరిచారు. ఆయన గుడ్డి వారికి చూపించారు, కుంటివారు నడవడానికి శక్తి ఇచ్చారు, ఓసి చేయవల అని బాగు చేశారు, చనిపోయిన వారిని లేవదీశారు. మృత్యుంజయ ఆయనే సజీవుడైన దేవుడు కనుక చనిపోయిన వారిని లేవదీశాడు. ఆయన నీళ్ల మీద నడిచాడు. ఆయన గాలిని సముద్రాన్ని గద్దించగా వెంటనే సమస్తం నిమ్మడమైంది. ఆయన చేసిన ఈ క్రియలు చూసి ప్రజలందరూ ఈయన దేవుని కుమారుడు, దేవునిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నామని వాళ్ళు చెప్పుకునేవారు. తర్వాత ఆయన చేయలేని పని అంటే ఏమీ లేదు. ఆయన నీళ్లను ద్రాక్షారసముగా మార్చారు. మనుషులకు పట్టిన ప్రతి విధమైన వ్యాధి పైన ఆయనకు అధికారం ఉన్నది.
ఆయన దగ్గరకు స్వస్థత పొందడానికి ఎవరైనా వస్తే, బలహీనలు వస్తే, పక్షవాయువు గలవని ఆయన చూసి నీవు లేచి నీ పడకనెత్తి నడుమని చెప్పగానే వాడు దిగ్గున లేచి తన పడకనెత్తుకుని గంతులు వేస్తూ వెళ్ళిపోవచ్చునని మనకు కనబడుతున్నాయి. రోగులు ఆయన దగ్గరికి వస్తే, పడిపోయిన రోగులు ఆయన దగ్గరికి వస్తే ఆయన చేయి చెప్పి వారిని ముట్టి వారిని బాగు చేసేవారు. ఈనాడు చేసినటువంటి కృత్రిమ అద్భుత కార్యాలు, కృత్రిమ స్వస్థత కలిగిన మహాభక్తులు ఏం చేస్తున్నారు? నిలబడ్డ వాళ్ళు పడేస్తున్నారు. ఆశ్చర్యం. మీరు టీవీలో చూస్తామని కొంతమంది వాళ్ళకి ఏదో మహత్వం ఉన్నట్టు ఇలా చేయి చెప్తారు, వచ్చిన రోగి హఠాత్తుగా కింద పడిపోతున్నాడు. మళ్ళీ వాడు పడిపోతున్న వాడి తలకు దెబ్బ తగలకుండా ఈ గొప్ప మహత్కార్యములు చేసి ఉద్బోధకుని యొక్క పరిచారకులు అతని వెనకాల నిలబడి, ఆ రోగి యొక్క వెనకాల నిలబడి పట్టుకుంటారు చేతితో. దీనివల్ల వాడు హఠాత్తుగా కింద పడితే తల పగులుతుంది. మళ్ళీ ఆ నిందంతా ఈ బోధకుని మీదకి వస్తాడు. ఇది అపవాది యొక్క పరిచారకుల యొక్క శక్తి. యేసు ప్రభు అయితే పడిపోయిన వారిని లేవదీశారు. ఈనాడు ఉన్నటువంటి స్వస్థత కలిగిన భక్తులు, స్వస్థత వరంగల్ భక్తులు అయితే నిలబడిన వారిని పడేస్తున్నారు. ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. ఎందువల్ల దీనికి ఆశ్చర్యపడకూడదు. అపవాది యొక్క పరిచారకులను కూడా వెలుగుదూత పరిచారకుల వేషం వేసుకున్నారని అపోస్తలుడైన పౌలు ముందుగానే మనం హెచ్చరించాడు. ప్రభువారు చేసిన కార్యములు ఆయన దేవుడని, దేవుని కుమారుడని మనకు నిరూపిస్తుంది. ఆయన చేసిన బోధలు కూడా ఆయన దేవుడని, దేవుని కుమారుడని మనకు చెబుతున్నాడు. ఆయన కొండ మీద చేసిన ప్రసంగం, మత్తయి 5, 6, 7 అధ్యాయాలు ఉన్న ప్రసంగం నేటికి దానిని మించినటువంటి ఆత్మీయ సూత్రములు బోధించే మానవుడు ఈ లోకంలో ఉద్భవించలేదు. కొండ మీద ప్రసంగాన్ని మనం లోతుగా స్టడీ చేసే కొలది దేవుని యొక్క ఆ కృపా బాహుళ్యాన్ని మనం హర్షించక తప్పదు. ఆయన దేవుడు కనుక అటువంటి మాటలు చెప్పగలిగేవాడని. ఆయన మనిషిని గురించి, ఏ మనిషిని గురించి ఎవడు ఆయనకి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. ఎందువల్లంటే ఆయన మనిషిని యొక్క అంతర్యమును ఎరిగిన వాడైనాడు. మనిషిని యొక్క హృదయంలో ఏమున్నదో ఆయన ఎరిగిన వాడైనాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనాలు. యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఆయన మనిషిని అంతర్యముని ఎరిగినవాడు గనుక ఎవడును మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. నీ హృదయంలో నా హృదయంలో ఏమున్నదో ప్రభు బాగా ఎరుగును. ఆ గనుక మనిషిని గురించి ఆయనకి ఎవరు ఏమి చెప్పరక్కలేదు. ఆయన సమస్తమును ఎరిగిన వాడే అన్నాడు. తర్వాత ఆయన పరిపూర్ణమైనటువంటి మనుషుడు కనుక పరిశుద్ధుడు దేవుడు. మనుషుడు పరిపూర్ణత కలిగిన వాడు కానిగాడు. ఆయన సద్బోధకుడు, మంచివాడు అని ఉద్బోధించారు మనుషులు. ఆయన చెప్పిన రీతిగా ఏ మనుషుడు ఎన్నడూ చెప్పలేదని యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో ఉంది. ప్రభువారు చెప్పిన బోధన బట్టి ఆయన దేవుడు అని మాకు తెలుసు. ఆయన నరకాన్ని స్వయంగా సృష్టించిన వ్యక్తి వల్లే మాట్లాడాడు. పరలోకాన్ని స్వయంగా ఎరిగిన వ్యక్తి వల్లే పరలోకం గురించి ఉన్న మాటలు మనకు చెప్పారు. కనుక ఆయన విశ్వాసం అంటే వచ్చే అవసరం. ప్రభువారు వేసిన ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తుని గురించి మీకేమి తోచనది? ఆయన ఎవని కుమారుడు? ఆయన కేవలం మానవ మాత్రుడా లేకపోతే దేవుని కుమారుడా? మీరేమనుకుంటున్నారు? యేసు ప్రభు అని విశ్వసించండి. ఆయన దేవుడి కుమారుడని నమ్మండి. మీ పాపల విషయమే మారు మనసు పొందండి. పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందండి. బాప్తిస్మం పొందడానికి మా సహాయం అవసరమైతే ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేయండి, లేదా ఒక ఉత్తరం రాయండి. మీకు సమీపంలో ఉన్న క్రీస్తు సంఘాన్ని మీకు పరిచయం చేస్తాం, లేదా మీకు దగ్గరగా ఉన్న క్రీస్తు సంఘాన్ని దర్శించండి. దేవుడు మిమ్మల్ని దీవించినారు. మీకు వందనాలు. ఇంతవరకు మీరు క్రీస్తు సంఘ సువార్థికులు సహోదరులు జాషువా గుడం గారి ద్వారా దేవుని వర్తమానం విని ఉన్నారు. మీరు వినిన ఈ వర్తమానంలో మీకు ఏమైనా సందేహాలు, తలంపులు ఉన్నట్లయితే తప్పక మాకు తెలియపరచండి. వాటిని దూరపరచడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే. లేదా మీ దగ్గరలో ఉన్న క్రీస్తు సంఘాన్ని తప్పకుండా దర్శించండి. మా చిరునామా సత్యవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 80, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001. మా టెలిఫోన్ నంబర్స్ 0884-236-3697 and 236-3722. తిరిగి వచ్చే మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. కీర్తనలు 37:3. సత్యదేవా నీ చరణు